ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అల్లుడి గారు రండి. వస్తున్నాను అత్తయ్య. ఏమా కోడల పిల్ల, బాగున్నావా? నేను ఇంకా కోడలు అవ్వలేదు కదండి. ఏమండి, కోడలి పిల్ల మావయ్యతో హాస్యం ఆడుతోంది. హాస్యం కాదు, నిజం మాట్లాడుతున్నా. నువ్వు శౌర్యని అపార్థం చేసుకున్నావు రామలక్ష్మి. నేను అర్థం చేసుకున్నాను కాబట్టి మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను. అది కాదమ్మా, మేము సంతోషంగా శౌర్యాన్ని ఎల్లరికం పంపడానికి ఒప్పుకుంటున్నాం తల్లి. ఒప్పుకోవద్దు. రామలక్ష్మి, మీ అబ్బాయి మీకు ఫోన్లో బాగా ప్రిపేర్ చేసినట్టున్నాడు కదా, అందుకే ఆనందంగా అంగీకారం తెలుపుతున్నారు. మీరు మా నాన్న దగ్గరకు వచ్చి మా అబ్బాయిని ఇల్లరికం పంపించడానికి ఒప్పుకోమని చెప్పాలి. అసలు మాకు సంబంధమే వద్దని తెగదింపులు చేసుకుని వెళ్ళిపోవాలి. ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి? పరిస్థితికి తగ్గట్టుగానే మాట్లాడుతున్నాను అంకుల్. ఈ సంబంధం కలుపుకోవడం కరెక్ట్ కాదు, తెంపుకోవడమే ఉత్తమం. అసలు మీరు వచ్చి మీ అబ్బాయి చెప్పినట్టు కాకుండా నేను చెప్పినట్టుగా చెప్పి పెళ్ళాపండి. ఆపకపోతే నేను ఆపుతాను. నువ్వు ఆపాలనుకున్నప్పుడు ఈ ఎల్లరికం మాట ఎందుకు తెచ్చావమ్మా? ఈ మీటింగ్లు ఎందుకు పెట్టించావు? నువ్వే ఆపొచ్చుగా. నేను ప్రేమించిన వ్యక్తి ప్రాణాలు పోకూడదనే ఇలా చేస్తున్నాను. అర్థం కాలేదు కదూ? ఇటు చూడండి, మీకే అర్థం అవుతుంది. ఇంతందో నాకు ముందే పరిచయం అయి ఉంటే నేను ఆ పిచ్చి రామలక్ష్మిని ఇష్టపడేవాడిని కాదుగా, తనతో పెళ్లికి ఒప్పుకునేవాడిని కాదుగా. స్టేట్ టీంకి నేను నిన్ను సెలెక్ట్ చేశాను. నువ్వు సెలెక్ట్ అయిన సంతోషంలో ఉన్నప్పుడే నా మనసులో ఉన్న మాటని బయట పెట్టాలని ఇన్ని రోజులు దాచాను. అస్మిత, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. ఈ పెళ్లి ఆపడం వల్ల మీకు కలిగే నష్టం ఏంటో, మీరు ఆపితే మీకు కలిగే లాభం ఏంటో మీకు బాగా అర్థమైందనుకుంటాను. ఈ వీడియో మా నాన్నకు చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మీ అబ్బాయిని కాపాడుకుంటారో కడ తీర్చుకుంటారో మీ ఇష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.